ఈరోజు అమెరికా దొరికేసింది భయ్య. ఏం జరిగింది తెలుసా? వాళ్ళ కోర్టుకి ఒక విషయం చెప్పింది. ఆ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు వాళ్ళ అప్పులు ఎంత ఉండేది తెలుసా? ఏకంగా $37 ట్రిలియన్. అంటే వాళ్ళ సంపద కంటే దాదాపు 150 రెట్లు ఎక్కువ అప్పులు ఉండే వాళ్ళకి. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మరి మన దగ్గర చూసుకుంటే ఏదో 60-70 రెట్లకే మనం మనంతా మునిగిపోతుందని చెప్పేసి అనుకుంటాం. కానీ అగ్రరాజ్యం అయిన యూఎస్ఏ చూస్తే వాళ్ళ సంపద కంటే ఇంకా వాళ్ళకి 150 రెట్లు ఎక్కువ అప్పు ఉండే. అందుకని చెప్పేసి ఇక్కడ ట్రంప్ ఏం చేస్తున్నాడు తెలుసా? టారిఫ్లు వేసామనుకో, టారిఫ్లు వేయటం వల్ల ఎక్కువ మంది కొంటారు. అంటే కొన్నారనుకో ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే వాళ్ళకి సంపద వచ్చేసింది. సో దీనివల్ల ఏం చేయొచ్చు? వాళ్ళు అప్పులు తీర్చేసుకోవచ్చు. అంటే ఈ ప్లాన్ ఫాలో అవుతున్నారు అనమాట. మరి అదే పాలసీ మా దగ్గర ఫాలో అయ్యామనుకోండి, ఇక నెక్స్ట్ టైంకి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కూలిపోయింది. అయితే మరి ఆ విధంగా జరగకూడదని చెప్పేసి ట్రంప్ ఏం చేస్తున్నాడు చూడండి, ఒక ఎమోషన్ తీసుకొస్తున్నాడు ఇక్కడ. ఎందుకు? ఇప్పుడు మనం ఇండియా కనుక ప్రోడక్ట్స్ పంపించామనుకోండి, వాళ్ళు ఎక్కువ ట్యాక్స్లు వేస్తున్నారు మన మీద. మరి వాళ్ళు మన వాటి మీద ఎక్కువ ట్యాక్స్లు అయితే మనం ఎందుకు వేయకూడదు అని చెప్పేసి మన ప్రోడక్ట్స్ మీద అక్కడ ఎక్కువ టారిఫ్ వేసాడు అనమాట. ఎక్కువ టారిఫ్లు అయితే అక్కడ ఒక ఎమోషన్ బిల్డ్ అవుతుంది కదా. అరే వాళ్ళు మన వాటి మీద అంత వేస్తున్నారు, మనం కూడా వాళ్ళ వాటి మీద అంత వేసామనుకోండి, చెల్లు అయితే ఈ ఎమోషన్ని బిల్డ్ చేస్తున్నాడు. సో ఈ ఎమోషన్లో ఎవరు కూరుకుపోతారు? మన ఇండియా కదా కూరుకుపోయేది, వాళ్ళే కూరుకుపోతారు. ఎందుకంటే అమెరికాలో వాళ్ళే కదా ఎక్కువ ఉండేది. 80% కొన్ని ప్రొడక్ట్స్ ఖచ్చితంగా కొని తీరాల్సిందే. ఆ కొనే సమయంలో ఏం జరిగింది? వాళ్ళు ఎంత కాస్ట్ ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు కొనుగోలు చేస్తారు. సో కొనుగోలు చేయడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తే అప్పుడు అప్పులు తీర్చుకుంటారు. సో ఈ స్ట్రాటజీ ఇప్పుడు ట్రంప్ అయితే అమలు చేస్తూ ఉన్నాడు అనమాట.